ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య అమరావతి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఒక భ్రమగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి పేరుతో రాష్ట్రంపై వేల కోట్ల రూపాయల అప్పులు మోపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాలతోనే జపాన్, సింగపూర్ తరహా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడేమో 33,000 ఎకరాలు ఉంటే మున్సిపాలిటీ అంటున్నారని చెప్పుకొచ్చారు. మరో 50,000 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నించడం రైతులకు ద్రోహం చేయటమేనన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయని ప్రొఫెసర్ రామచంద్రయ్య హెచ్చరించారు. అనంతపురంలో అభివృద్ధి వికేంద్రీకరణ చర్చ వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి ఒక పెద్ద నష్టం అమరావతి అనే పేరుతో ఆ పంట పొలాల్లో తీసుకెళ్ళి పెట్టి ఈరోజు కొన్ని వేల కోట్లు దాని మీద అప్పు తెచ్చి ఇది ఎప్పుడు అక్కడి నుంచి బయటపడుతుందో అనే పరిస్థితిలో ఈరోజు అక్కడ ఉంది. 2 ఎకరాలు ఉన్న రైతు కూడా చాలా సేఫ్గా హ్యాపీగా 15 అడుగుల లోతులోంచి నీళ్లు మనం ఊహించలేము. 15 అడుగుల బోరింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదు. తవ్వుకుంటే నీళ్ళు వచ్చేటువంటి పంటల్లో తీసుకెళ్ళి రాజధాని కట్టి ఎన్ని వందల అడుగుల ఫౌండేషన్ వేసినారో ఎవరికి తెలియదు, కాంట్రాక్టర్లు చెప్పరు. ఎన్ని కోట్ల రూపాయలు అక్కడ కేవలం ఫౌండేషన్స్కే భూమిలోకి వెళ్తా ఉందో ఎవరికి తెలియదు. తాత్కాలిక సచివాలయం అని చెప్పేసి ఒక 1,100 పైన కోట్లు, ఇప్పుడు ఆ టవర్లు ఈ టవర్లు అని చెప్పేసి ఒకవైపు సాంకేతికంగా నేను ఏఐ క్వాంటమ్ అని మాట్లాడుతూనే ఇంకొక వైపు భారీ భవనాల మీద వేల కోట్లు వృధా చేస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానికి ప్రధాన బాధ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంటారు. ఏం చేయాలనుకుంటారు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఈ విధంగా తీసుకెళ్లి ఖర్చు పెట్టి?